అందరికీ నమస్కారం. ఈరోజు 8వ తారీఖు ఆగస్టు నెల 2024. ఈనాటి గ్రహస్థితుల్ని బట్టి పంచాంగం ఎలా ఉందో చెప్పి మీ యొక్క దినఫలాలు ఎలా ఉందో చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నేను ఇచ్చిన పైన నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలని చెప్తాను. అలాగే జాతకాన్ని 50 పేజీలు మీకు పంపిస్తాను. 20 నిమిషాలు మీకు రికార్డ్ చేయిస్తాను. గురుదక్షిణ ఉంటుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను. ఇకపోతే ఈనాటి విశేషమైనటువంటి పంచాంగాన్ని చూసుకుంటే శ్రీ క్రోధీనామ సంవత్సరం, అలాగే దక్షిణాయనం, శరద్ ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, తిథి చవితి తిథి అండి. నక్షత్రం ఉత్తర నక్షత్రం, గురువారంతో కూడింది కాబట్టి చాలా విశేషంగా మంచి రోజు. అనేక శుభకార్యాలకు ఈరోజు మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. శుభకార్యాలు అంటే చాలామంది ఏమేమో అనుకుంటారండి. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు కాదండి. వాటికి ఇప్పట్లో ముహూర్తాలు లేవండి. మంచి మంచి అన్నప్రాసన చేయడానికి, లేదా చెవులు కుట్టడానికి, నామకరణానికి ఇవన్నీ ఉంటాయి కదండి. ఖచ్చితమైనటువంటి పూర్వుల టైంలో అయితే మనం డేటా చూడాల్సి 11 రోజు మనం చేయాలి, 21 రోజు నామకరణం చేయాలి. కాబట్టి అందులో ఈ గురువారం వస్తే మీకు మంచిది. ఇకపోతే అన్ని చిన్న చిన్న శుభకార్యాలు హ్యాపీగా చేసుకోవచ్చు. శ్రావణ మాసం కాబట్టి చాలా శ్రేష్టమైనటువంటి మాసం కాబట్టి ఈనాటి ముందుగా మేషరాశి వాళ్ళని చూసుకుంటే ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. మరి కొత్త అప్పులు ఏదైనా అప్లై చేస్తే వాటికి మీకు ఇవాళ మంచి రిప్లై కూడా వస్తుందన్నమాట. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు ఇవన్నీ కొనడానికి అనుకూలంగా లేవు. ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంది, వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంది. వృషభ రాశి వాళ్ళకి ఇవాళ తెలివితేటలు అమోఘంగా పనిచేస్తాయి. విదేశాలకు వెళ్ళాలి, పిల్లలు అక్కడ చదివించాలి అనే ఆలోచనలు వస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. అనుకూలంగా ఉంది అన్ని రకాలుగా. తెలివితేటలు బ్రహ్మాండంగా వాడతారు. ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు ఉన్నాయి. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు, ఏ ప్రాపర్టీ అయినా సరే కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. ఇక మీ యొక్క జాతకరీత్యా మీకు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా కొంచెం కష్టతరమైనటువంటి రోజుగా చెప్పాలి. వ్యాపారంలో లాస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి బంధువులతో, స్నేహితులతో లేనిపోని గొడవలు, ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి మీకు కాస్త లేనిపోని టెన్షన్స్ కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కటి వాతావరణంలో ధన ఆదాయం బాగుండి, కుటుంబ సంతోషం బాగుండి, పిల్లల చదువులు బాగుండి, ఇంట్లో సంతోషాన్ని కలిగి ఉంటారనేది సత్యం. అలాగే ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. తగినన్ని గుర్తింపు వస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు కన్యారాశి వాళ్ళకి బాగా సంతోషకరమైన రోజు. తిప్పడాలు, తిరగడాలు, ప్రయాణాలు అన్నీ బాగుంటాయి అన్నమాట. ఒక్కోసారి చేసిన పని మళ్ళీ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందన్నమాట. అలాగే వీళ్ళకి ఉద్యోగంలో బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళు మంచి లాభాలతో ముందుకెళ్తారని కూడా మనం బ్రహ్మాండంగా చెప్పవచ్చు. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు బాగా ఖర్చుతో కూడిన పని, ఎక్కువగా ఖర్చు అయిపోయి ధన ఆదాయం కన్నా కూడా ఖర్చు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి. ముఖ్యంగా ఉద్యోగంలో మన తెలివితేటలు బాగుంది కదని తెగ ప్రవేశిస్తే మొట్టికాయలు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా. మరి వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయని చెప్పొచ్చు. వృశ్చిక రాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి 8వ తారీఖు ఆగస్టు నాడు చాలా మంచి రోజు. వ్యాపారంలో మంచి లాభాలు, అలాగే కొత్త కొత్త వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు చేయటాలు ఇవన్నీ బ్రహ్మాండంగా కనిపిస్తాయన్నమాట. ఉద్యోగస్తులందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. వ్యాపారం వాళ్ళకి మంచి రోజు చెప్పాను. ముఖ్యంగా ఈరోజు శుభ వార్తలు అందుకుంటారు, సంతోషంగా గడుపుతారు. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అంటే 8వ తారీఖు ఆగస్టు నాడు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఉద్యోగంలో శభాష్ అనిపించుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. అందరి చేత మన్ననలు అందుకుంటారు. మరి వ్యాపారంలో కూడా ఈరోజు మీకు మంచి లాభాలు ఉంటాయి. ఈరోజు మీకు అనేక శుభవార్తలతో సంతోషంగా ఆనందంగా గడుస్తుంది. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు
బాగా అదృష్టం ఎక్కువ అనమాట. బాగా తండ్రి సపోర్ట్ ఉండడం, పెద్దల సపోర్ట్ ఉండడం, ఏదైనా ఆస్తి వివాదాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వడం అన్నీ బాగుంటాయన్నమాట. ముఖ్యంగా ఈరోజు వీళ్ళకందరికీ కూడా ఉద్యోగంలో కొంచెం బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో అందరికీ మంచి లాభాలు ఉంటాయని చెప్పాలి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కటి వాతావరణంలో ఈరోజు గడుస్తుంది. కానీ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ పనులు చేయకూడదు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిదన్నమాట. ఇక ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చాలా మంచి రోజు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయని చెప్పాలి. మీనరాశి వాళ్ళందరికీ కూడా 8వ తారీఖు ఆగస్టు నాడు మంచి తెలివైన రోజు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య మంచి రిలేషన్షిప్ ఉంటుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరడం, అలాగే దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావడం అన్నీ బాగా కలిసి వస్తాయన్నమాట. ఉద్యోగం చేసే వాళ్ళందరూ బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో కూడా ఆలోచించి మీరు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మరి మీనరాశి వాళ్ళే కాదు, మొత్తం ప్రతి రాశికి కూడా నేను ఇప్పుడు పరిహారాలు ఏం చేయాలో ముందు చెప్తున్నాను. మేషరాశి వాళ్ళు హనుమాన్ చాలీసా చదువుకోండి. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు లక్ష్మీ మంత్రాలు చదువుకోండి. మిథున రాశి వాళ్ళు మహావిష్ణు సహస్రనామం చదవండి. కర్కాటక రాశి వాళ్ళు శివనామస్మరణము, చంద్రశేఖర అష్టకం అవి చదవండి. సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయము, సూర్యాష్టకం చదవండి. కన్యారాశి వాళ్ళు విష్ణు సహస్రనామం చదవండి. తులారాశి వాళ్ళు లక్ష్మీ మంత్రాలు, కనక ధారా స్తోత్రాలు లాంటివి చదవండి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు స్కంద షష్ఠి కవచం నాటి సుబ్రహ్మణ్య స్వామిది, నరసింహస్వామి కళావళిని చదువుకోండి. ధనుసు రాశి వాళ్ళు భగవద్గీతని లేదా సుందరకాండ లాంటివి చదువుకోండి. మకర రాశి వాళ్ళు వెంకటేశ్వర సుప్రభాతము, శ్లోకము లాంటివి చాలా మంచిది. కుంభరాశి వాళ్ళకి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రపత్తి, అలాగే మంగళ శాసనాలు చాలా మంచిది. మీనరాశి వాళ్ళు గురు మంత్రాన్ని చదువుకోవటం, గురువు యొక్క గుళ్ళకు వెళ్ళడం, దత్తాత్రేయ స్వామి లాంటి వాళ్ళ స్వామిని దర్శనం చేసుకోవటం వల్ల అన్ని రకాల శుభాలు మీకు జరుగుతాయి. మరి చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందో మీకు నేను చెప్పడం జరిగింది. మీరందరూ మీ జాతకం తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీరందరూ కూడా మీ పేరు, డేటు, టైము ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలన్నీ రెడీ అవుతాయి. 50 పేజీలు మీ జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. దాన్ని మీరు స్పైరల్ బైండింగ్ చేసి ఇంట్లో పెట్టుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు కాంటాక్ట్ చేయొచ్చు. మీ జాతకం మొత్తం కూడా 20 నిమిషాలు రికార్డ్ చేసి చెప్పడం కూడా మీ చేత రికార్డ్ చేయిస్తాము. పరిహారాలు ఎట్లా ఉంటాయంటే సింపుల్గా ఉంటాయన్నమాట. అందుకే మన వెబ్సైట్ పేరు కూడా thesimpleastrologer.com అంటారు. దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ బంధువులకి, స్నేహితులకి చెప్పడం అసలే మర్చిపోవద్దు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా గోచారం వేరు, జాతకం వేరు. వారఫలాలు, దినఫలాలు ఇవన్నీ మామూలుగా ఉంటాయి. కానీ మన జాతకంలో ఏ దశ, అంతర్దశ రాసి ఉంటుందో అదే నిజంగా జరుగుతుంది. కాబట్టి గోచారం దానికి సపోర్ట్ చేస్తుంది. మరి మీరందరూ కూడా అలా చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.